ఎవరి భూమిని ఆక్రమించి ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధమే, పార్టీ నుండి సస్పెండ్ అవ్వడానికైనా సిద్ధమేనని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ లాంటి కబ్జాకోరును 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. అనంతపురంలోని పీవీకేకే కళాశాల భవనంలో మీడియాతో మాట్లాడారు. తనపై ఆధారాలు లేని ఆరోపణ ఆదినారాయణ యాదవ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆదినారాయణతో కలిసి మరో 5 డైరెక్టర్లతో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ కంపెనీని స్థాపించామన్నారు. ఆ కంపెనీ భూముల్ని ఆదినారాయణ యాదవ్ నిబంధనకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అడవి బ్రాహ్మణ తండాలో దాదాపు 80 ఎకరాల గిరిజనుల భూముల్ని బెదిరించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆదినారాయణ యాదవ్పై మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పట్టే వ్యక్తి ఆదినారాయణ యాదవ్ అని నిప్పులు చెరిగారు. చిన్నప్పుడు మోటార్ల వైర్ దొంగతనం చేసి అమ్ముకున్న వ్యక్తి ఆదినారాయణ యాదవ్ అని, అలాంటి వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు మద్దతు పలకడం బాధగా ఉందన్నారు. ఆదినారాయణ యాదవ్ను ఏనాడు తాను బెదిరించలేదని, మా భూములు మాకు కావాలని కోర్టులో పోరాడుతున్నామన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. విద్యాసంస్థ అధిపతిగా విద్యార్థులకు సేవ చేస్తూ ఎంతో నిజాయితీగా, నిక్కచ్చిగా, పద్ధతి ప్రకారం వివాదరహితంగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. కానీ ఈ మధ్య కాలంలో దురదృష్టవశాత్తు ఆదినారాయణ అనే వ్యక్తి నా మీద ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు. నాతో సమానమైన వ్యక్తి కాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రెస్కి రాలేదు. ప్రెస్కి రాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసే విషయం ఉండదు కాబట్టి ఈరోజు ప్రెస్కి వస్తున్నా. ఒకటి, ఆదినారాయణ అనే వ్యక్తితో సహా మేము 6 మంది డైరెక్టర్లు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో 250 ఎకరాలు పెనుగొండ సమీపంలో తీసుకోవడం జరిగింది. మా 6 మంది డైరెక్టర్లకు తెలియకోకుండా ఎక్కడో చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసినామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా 100 ఎకరాల పైచిలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ, మిత్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆస్తిని బదలాయించకూడదు. కానీ తన భార్య పేరిట, తన అల్లుని పేరిట, తన కొడుకు పేరిట, తన తమ్ముని పేరిట, తన తండ్రి పేరిట, కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా 6 మంది డైరెక్టర్లను విస్మరించి అక్రమంగా 100 ఎకరాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా రికార్డ్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు అని. మాకు 1 ఎకరా కూడా మా పేరుతో రిజిస్ట్రేషన్ లేదు ప్రస్తుతానికి. కంపెనీలో ల్యాండ్ ఉంది అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను, అక్రమంగా రిజిస్టర్ చేసుకుని తాను, నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చల్లుతున్నాడు. మేము అందరం 6 వారు అప్పీల్ చేశాము. ఎన్సిఎల్టీలో ఆర్డర్ వచ్చింది, స్టే. కోర్టులో కూడా స్టే వచ్చింది. మేము దాని జరుగుపోలేదు. ఎందుకంటే నిక్కచ్చిగా మేము డబ్బులు పెట్టాము. మా 6 మంది డైరెక్టర్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులో వేశాము. ఎక్కడో హింస చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, భయపెట్టలేదు, ప్రలోభపెట్టలేదు. ఆయన జోలికి మేము అసలు పోలేదు. కోర్టులో ఉన్న 6 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు వస్తుంది, మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చేసిన తప్పులని కప్పించుకోవడానికి, ప్రజలను కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నాడు. ఒకటి చెప్తున్నా, నాకు తెలిసి ఈ రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూ కబ్జాదారు ఈ దశాబ్ద కాలంలో ఎక్కడ ఉండడం నా అభిప్రాయం. కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ పలతాండలో 170 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన, పేద గిరిజనులకు సంపాదించిన ఆస్తులను తాను తన కుటుంబ సభ్యుల పేరిట చేసుకున్నాడు. విచారణ జరిగింది. ఆ విచారణ జరిగితే 79.90 ఎకరాల భూముల్లో ఈయన గిరిజనుల నుంచి 1B కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది. ఈయనకు పెద్ద అలవాటు ఉంది. ఫేక్ రెజల్యూషన్ చేస్తాడు, అసైన్మెంటు భూములో విరుద్ధంగా తీసుకుంటాడు, గిరిజనులు బెదిరిస్తాడు, తర్వాత మ్యుటేషన్ కూడా ఫేక్ చేస్తాడు, సబ్ డివిజన్స్ ఫేక్ చేస్తాడు, రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు. కుప్పలుగా బండ్లకు, లారీలకు అభియోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆదినారాయణ యాదవ్, అసైన్డ్ భూమి నమ్మకాలపై తాకీదు జారీ,
అదాని పవర్ ఫండ్లకు అడ్డగింత. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎక్స్ఎమ్మెల్యే గౌరవ రామకృష్ణ గారు సీఎం దగ్గర కూర్చొని ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా అనంతపురం పక్కన మా అనంతలక్ష్మి కళాశాల పక్కన దాదాపు 9 ఎకరాల చెరువును 50 కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో 1B అడంగలు మార్చాడు. అదేవిధంగా సోమగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక 50 ఎకరాల భూమిని కూడా ఎస్సీలువి, ఎస్టీలువి, బీసీలువి ఎన్ఓసి లేకోకుండా అడ్డాదిడ్డంగా రిజిస్టర్ చేసుకొని మామూలుగా అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ అవి కూడా చేసుకుని పెట్టాడు. టీఆర్ చుట్టుపక్కల రైతులు బెదిరించాడు, తక్కువ డబ్బులు తీసుకొని బెదిరించి. ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకైతే అర్థం కాల. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒకరి భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు సఫిషియెంట్గా ఇచ్చాడు. కొన్ని అలిగేషన్స్ నా మీద చేస్తున్నాడు. 600 రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల ఎస్ రాత్రి మూలలో కష్టపడి దినానికి 18 గంటల పాటు కష్టపడినా, పని చేసినా, లెక్చరర్గా సంపాదించా, విద్యాసంస్థ స్థాపించా, దాంట్లో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా, కాలేజీల మీద పెట్టా. కాబట్టి అది పెరిగి ఉంటుంది. అంతేగా నేనేమి అరాచకాలు చేయను, దౌర్జన్యాలు చేయను, దోపిడీలు చేయను, ఒకరి సొమ్ము ఆశించను, నాకు అవసరం లే. పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తిగత వ్యవస్థ, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా, ఇంత సేవ చేస్తున్నా, నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. నేను దేనికైనా సిద్ధమే. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ ఏమి అడుగుతున్నా, నేను చేసింది ఏమని ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరిశిక్షకైనా సిద్ధమే, పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే, ఏ శిక్షకైనా సిద్ధమే. నాకు అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎక్కడ కూడా అపకారం చేయను, అన్యాయం చేయను. పల్లె రఘునాథుడు ఒక సహాయం చేసింది తప్ప ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్ ఉన్నా బంధువులు రారు, 108 రాదు, దేవుడు రాడు. పల్లె రఘునాథుడు పోతాడనే ఆనవాయితీ మా ప్రజల్లో ఉంది. నియోజకవర్గాన్ని 30 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నా. ఒక చిన్న మర్ష లేదు, ఒకరిని ఆశించను. నేను ఇచ్చింది తప్ప తీసుకునే ఆలోచన నాకు లేదు. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి నాకు ఈ చిన్న పనులు చేసే అవసరం లేదు. పద్ధతి ప్రకారం ఉంటా, నిజాయితీగా ఉంటా, నిక్కచ్చిగా ఉంటా, ఒకరి జోలికి పోను. ఇంకో విషయం ఏమంటే ఆదాని ఏ పార్టీలో ఉంటా నాకైతే అర్థం కాదు. అంటే కొంతమంది చెప్తా అంటారు, ఎందుకు ఇన్ని కోట్ల సర్వేలు పెట్టి ఏ పార్టీ వస్తుంది సర్వేలు చేస్తారు. ఆదాని చెప్తారు కదా, వాడు 2009లో 2014 కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పి ఇమీడియట్గా 2009, 2010 తెలుగుదేశం పార్టీకి వచ్చాడు ముందుగానే. అంటే ఆయనకు ముందుగా తెలుస్తాను తెలుగుదేశం పార్టీ. తర్వాత 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ వేయడం ఇమీడియట్ తెలిసిపోతాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి చేరాడు, పార్టీ వస్తుందని చెప్పి. అంటే ఈ సర్వేలన్నీ వేస్ట్. వారిని అడిగితే చెప్తున్నాను ముందుగానే ఏ పార్టీ వస్తుందని చెప్పి. ఆయన అడిగితే వస్తుందని చెప్పి అనవాయితీ ఉంది. ఏ పార్టీ ఉంటాడో తెలియదు, తనకు ఒక్కటే ధ్యేయం. అసలుకి ఆయన నేర స్వభావం. చిన్నప్పుడే 7వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ముదుగు బలం మోటార్లు అమ్మేసి మోటార్లను వైర్ అమ్ముకునే వ్యక్తి. కల్తీ సీట్స్లో విపరీతంగా అన్యాయం చేసి ఎంతోమంది సస్పెండ్ అయ్యి ఒక 4 కొన్ని కోట్ల మిస్యూజ్ ఉంటే అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంతేకాదు ఈ భూముల ఆక్రమణ అనంతపురం జిల్లాలో ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే అసైన్మెంట్ మామూలుగా 5 ఎకరాలు లోపిస్తారు ఒక కుటుంబానికి, లేదా 5 ఎకరాలు ఇస్తారు. దీంట్లో అసైన్మెంట్ భూములు 100 ఎకరాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో, ఏ విధంగా ఎంఆర్ ఆఫీసర్లు ఎండి ఆఫీస్ సహకరిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా చాలా అన్యాయం, చాలా దారుణం. మా మీద ఆరోపణ చేస్తాం. నేను నష్టపోయిన నాకేం బాధలే, ఏమో 50 ఎకరాలు వస్తుంది, 50 ఎకరాలు పోతుంది. ఆజ్ఞాన నష్టపోయినా పెద్ద ఇబ్బందిలే, అది పెద్ద సమస్య కాదు. ఇన్ని 100 మంది అమాయకులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, గిరిజనులు భూములు 1Bలు అడంగల్లో తీసుకుని ఆక్రమించిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఈ కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నా. ఒకటే అడుగుతున్నా, ప్రజా సంఘాలతో విచారణ చేస్తారా చేయండి, లేదా కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసినా పర్వాలే, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసినా పర్వాలే, లేకపోతే ముఖ్యమంత్రిగా సిట్ వేసి విచారణ చేసి ఈ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది నా సమస్య కాదు, మాది కోర్టులో ఉంది.
నేను ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయాలనుకోవాలా. ఏదో వేధించినట్ట, ఏది ఇచ్చినాము, ఆయనకైనా ఫోన్ చేసినానా, బెదిరించినానా, నా భూమి నాకు కావాలని కోర్టులు వేశాను. ఎన్నాళ్ళని కానీ నేను శాంతియుతంగా దౌర్జన్యం చేయకుండా పద్ధతి ప్రకారం చేయాలని చేస్తున్నా తప్ప ఎక్కడ నేను ఇంటర్ఫియర్ కాల. కోర్టులో ఉండి తను అమ్మాడు, కంపెనీ భూములు అమ్మకూడదు, అయినా ఓర్చుకున్నాం. ఆ కంపెనీని వేరేవాళ్ళకి బాడికి ఇచ్చాడు, అది కూడా ఓర్చుకున్నాం. ఆ కంపెనీలు వేరేవాళ్ళు కంపెనీలు పెట్టారు, అయినా ఓర్చుకుని దానిపోలే. ఎప్పటికైనా మా ఆస్తి మాకు వస్తేనే మాకు వచ్చేది, నాది కాళ్ళు వస్తుంటే కూడా నాకు అవసరం లే. వచ్చిన భూమిని కాపాడుకునే శక్తి ఒక మంత్రిగా ఉండే నన్ను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉండే విష్ణువర్ధన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే వ్యక్తి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడా? ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అంటే ఏమాత్రం వ్యక్తిత్వం లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు ఘోరంతో కొండంతలు నాతో సమానమైన వ్యక్తి అయితే నేను పోరాడచ్చు. ఆ వ్యక్తిని గురించి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కసారి మీ ఏర్పాటు చేయడము, నాకేదో అన్యాయం జరిగిందని చెప్పడము, గగ్గోలు పెట్టడము ఎంత కరెక్ట్ అని పద్ధతి కూడా కాదు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంతకుముందే రామకృష్ణ గారు కలిశారు, నేను కూడా లేఖ రాస్తున్నా, నేను ముఖ్యమంత్రిగా చెప్పబోతున్నా. ఇమీడియట్గా దీని మీద సిట్ వేసి విచారణ జరిపి 100 కుటుంబాలకు చేసిన ద్రోహానికి ఎవరు తప్పు చేసిన శిక్షార్హులు. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా. అందరికీ ఒకసారి ప్రజానాయకులకు ప్రజలకు చెప్తున్నా, పల్లె రఘునాథ్ రెడ్డి ఒక నీతి నిజాయితీతో బతుకుతాడు, కష్టపడి పని చేస్తాడు, ఒక వివాదాల జోలికి పోను. కాకపోతే అదే పనిగా కొంతమంది దీని వెనక కూడా కొంతమంది ఉండేవాళ్ళు కూడా నాకు తెలుసు, అది కూడా బయటకు వస్తుంది. ఒకటే చెప్తున్నా, పత్రికలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకి కానీ, నేను తప్పు చేయను, తప్పు చేయవలసిన అవసరం నాకు లేదు. భగవంతుడు అన్ని విధాలుగా నేను సహకరించాడు, వ్యవస్థలు స్థాపించాను ఒక మంచి పేరుతో. ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో ఆర్డిటి తర్వాత సత్సాయి తర్వాత ఎక్కువ మంది ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ నాది. నేను కష్టపడుతున్నా, ఒక నాశించాను నేను. ఈవెన్ పార్టీ డొనేషన్స్ కూడా నేను తీసుకునే ఎలక్షన్స్. అటువంటి వ్యక్తిని ఎల్లప్ప పుల్లప్ప చెప్పినట్లు నా మీద ఆరోపణ చేస్తే కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఒక్కటే చేతులు జోడించి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు చెప్తున్నా, నేను ఎస్సీలకు ఎస్టీలకు బీసీ విద్యార్థులు ఫ్రీగా చదువు చెప్పినా, ఆదుకుంటున్నా, కష్టపడుతున్నా. దినానికి ఇప్పటికి కూడా మాజీ మంత్రి కూడా 18 గంటల పాటు ప్రజల కోసం పోరాడుతున్నా. నాకు అవసరమే ఉంది యాక్చువల్లీ. ఇదిలో ప్రజలు నా మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు, ప్రేమ ఉంచారు. కాబట్టి సేవ చేయాలని చేస్తున్నా. ఒక పక్క విద్యా వ్యవస్థతో, ఒక పక్క రాజకీయంగా ఏ నాయకుడు చేయనంతగా దినానికి 18 గంటల పాటు ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టపడి నిజాయితీగా చేస్తూ ఉంటే నా మీద బురద జల్లుతారా? ఇది తప్పు, ఇది సహించే ప్రసక్తి లేదు. ఏ విచారణకైనా సిద్ధమే. ఇప్పటికైనా ఆయన సపోర్ట్ చేసిన నాయకులు తెలుసుకొని ఎవరో ఎదురు చేస్తున్నారు, వాళ్ళకు తెలియక చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోవాలి. ఏమన్నట్టు విచారణ చేయండి, మీరు ఎవరికి ఇస్తారు ఇది చేయండి, ఎంక్వైరీ చేయిస్తాం. కాబట్టి ఇంతటితో ఆజ్ఞాన్ని విరమించుకోవాలా. కోర్టులో ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది. కానీ నువ్వు చేసిన అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలకు మాత్రం ప్రభుత్వం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ మేము చేస్తే ఎటువంటి పరిస్థితులు అయినా కూడా సిద్ధమే. సార్ 2019లో స్టాంప్ పేపర్లు తీసుకొని 2018లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటారు సార్? అదే టైం మిషన్ ఏమన్నా ఉన్నాయా? అది దాంట్లో నా సంబంధం, నా సంతకం ఉందా? సంతకం ఉంది. ఎటువంటి బస్సులో ఉంటుంది, సంతకం చేయను కదా. సంతకం మీద మీకు సంబంధించిన వాళ్ళే కదా ఎవరు నాకు తెలియదు, సంబంధం. తర్వాత మీరు రెజల్యూషన్ మొత్తం దీంట్లో ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి. 2000 చూడండి, ఒకసారి చూడండి ఈ డాక్యుమెంట్ నెంబర్లో ఆర్టీఏ కింద అడిగారా? ఓకే. ఒకటి ఒక్కటే ఈయన అడిగిన సమాధానం. 2018 మే 10వ తేదీ నాకు తెలిసి బహుశా చండీగఢ్లో మేము సమావేశమైనట్లు, ఆ చండీగఢ్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసేందుకు అధికారం ఇచ్చినట్లు ఒక ఫేక్ సృష్టించాడు. ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నేను చండీగఢ్కి ఇప్పుడు పోతా, చండీగఢ్ మాకు ఎంతవరకు చూడలేదు నేను. చండీగఢ్ ఢిల్లీ ఒకటి చూసా. ఆ రెజల్యూషన్ ఫేక్ రెజల్యూషన్ పెట్టాడు. ఇది ఈయన చెప్పే డాక్యుమెంట్ ఏమంటే మనకు సంబంధించింది కాదు. నిఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏదో డాక్యుమెంట్ పెట్టా అంటున్నాడు, దాని మీద విచారణ జరిపించుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను ఎప్పుడు కూడా చెత్త పనులు చేసే అవసరం నాకు లేదు. చేశాడు. కంపెనీ భూములు బంధువుల పేరుతో చేయకూడదని, రిజిస్టర్ చేయకూడదని ఉంది. బంధువుల పేరు చేశాడు. ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్,
ఒక భూమి ఉంది, 7 మంది కొడుకులు ఉన్నారు. ఒకరు సంతకం చేస్తే చెల్లుతుందా? 7 మంది డైరెక్టర్లు ఒకరు సంతకం చేసి అమ్మితే 26 మందికి అమ్మితే వాళ్ళు కూడా ఇప్పుడు మనశ్శాపం అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ 6 మంది సంతకాలు చేయలేదు, చెల్లదు అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తెస్తూ ఉంటే, ఒక పక్క ఈ భూముల విషయాలని మిందపడతా ఉంటే తట్టుకోలేక ఊపిరి లేక డైవర్ట్ చేసేదానికి నా మీద అలిగేషన్ చేస్తారు. కోర్టులో ఉంది, వస్తే నాకు వస్తే రాకపోతే పోతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించే వ్యక్తిని కూడా కాదు. నాకుండే వ్యవస్థల్లో ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు పోయి నేను పెద్ద ఫీల్ గాను. కోర్టులో ఉంది, దాని జోలికి నేను పోవడం లేదు. ఎవరేం పడ్డొచ్చినా ఈ కియా ల్యాండ్ భూమి అమ్మేస్తే అడ్డం ఉండేది. వేరే వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కొన్నారు, దానివల్ల అడ్డం వేస్తూ ఉంటే నేనే కారణం. ముదుగుపోయిన భూములు ఆక్రమించి ఆ గిరిజనులు అక్కడోళ్ళు చేస్తే నేనే కారణం. ఈ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏదైనా భూములు ఆక్రమిస్తే ఎవరైనా సిపిఎం అయితే నేనే కారణం. అనేది నేనే కారణంగా భావించి నన్ను బూచిగా చూపించి తాను తప్పించుకోవాలని చూస్తే కరెక్ట్ అని పట్టుకునే కాదు. అన్ని రికార్డ్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా మా దగ్గర ఉన్నాయి, బుక్కులు ఉన్నాయి, ప్రింట్ ఉంది. వాడు చేసిన మ్యూటేషన్స్ రాంగ్ అని మా దగ్గర ఉంది. మా సంతకాలు ఫోర్జరీ చేశాడు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటే క్వశ్చన్, మేము ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నాం, మా పేరుతో 1 సెంట్ భూమి లేదు, కంపెనీ పేరుతోనే ఉంది, ఇంకా మేము తీసుకోవాలి. ఆయన ఎట్లా బంధువులకు అమ్ముతాడో అందరికీ అర్థం కావాలి. అమ్మకూడదు. డైరెక్టర్లు నేను, ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకరు, నరేష్, వెంకటప్రసాద్ రెడ్డి, మేము 6 మంది ఓ పక్క ఉన్నాం, ఒకడో పక్క. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే 6 మంది డైరెక్టర్ తెలియకోకుండా అక్రమంగా ఫేక్ రిజిస్టర్ చేసి 100 ఎకరాలు పైచీలకు రిజిస్టర్ చేసుకున్నాడు. దాని నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం, ఏవే చేసుకునేది. అది చాలా అధర్మము, అక్రమం, అన్యాయం. మా పర్మిషన్ లేకుండా ఒక కొడుకు చేసి 6 మంది కొడుకు చేయకపోతే ఎట్లా చెల్లుతుంది? ఇంకా మీ పెద్ద మనుషులు కాబట్టి కంపెనీ జరుగుపోలా, మా ఆస్తులు మీరు ఎట్లా చంచి బెదిరించాలా, పంపించాలా. అదేవిధంగా ఒక బాడికి ఇచ్చిందని మేము ఎదుర్కొనాలా. ఏదో కోర్టులో తెలుస్తుందని చెప్పి 6 ఏళ్ళ నుంచి ఓపిక పడితే ఊరికి రాళ్ళు వేసుకుంటా అంటే, బుర్ర చల్లుకుంటా అంటే, సార్ నన్ను పిడిస్తాను, నాకేం అవసరం ఉంది? 2 లక్షల మంది జనాలు ఉంటారు, ఒకరిని అడగండి సార్ రఘునాథ్ రెడ్డి సార్ క్యారెక్టర్ ఏమని. నాకు అవసరమేముంది? 100 ఎకరాలు నేను పెద్ద పట్టించుకోను, 200 ఎకరాలు పెద్ద పట్టించుకోను. భగవంతుడు ఇస్తాడో వస్తుంది. ఇవన్నీ అన్యాయాలు ఉండే, అన్నీ మీకు రికార్డ్స్ ఇస్తాం. ఆయనకే తెలియదు ఏ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, బీజేపీనా, నెక్స్ట్ 2019కి ఏ పార్టీ వస్తుందని ముందుగా చెప్పేస్తాడు. చాలా మంచి ప్రశ్న అడిగినావు. కేఎం సైఫుల్లా సఫీలా దగ్గర అగ్రికల్చర్ కాలేజీకి గాను 204 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నా. నేను రిజిస్టర్ చేసుకుముందు ఎంఆర్ఓను, ఆర్ఐని, తహసీల్దార్ను, తర్వాత సబ్ కలెక్టర్ను, కలెక్టర్ను అందరికీ కూర్చోబెట్టుకుని నేను ఈ భూమి కొంటున్నా, ఇది పట్టా ల్యాండా కాదా చెప్పని చెప్పాను. వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, కాపీలు ఇచ్చారు. అన్నీ అయిన తర్వాత నేను డబ్బులు పెట్టుకున్నా. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సైఫులతో అన్యాయం జరిగింది, లేకపోతే వాళ్ళు ఆక్రమించినారు అనుకుంటే కోర్టుకు పోమనండి, హ్యాపీగా వాళ్ళకి ఎంత వస్తే దానికంటే 10% ఎక్కువ ఇస్తా. నాకు ఒక రుసుము ఆక్రమించిన అవసరం లేదు. అది కూడా విద్యా వ్యవస్థ కోసం కొన్ని, నేను వ్యాపారం కోసం కొనలేదు, పద్ధతి ప్రకారం ఉంటాం. భూములు కొన్నప్పుడు ఇస్తారు, తర్వాత ఎవడో వెనకోడు వచ్చి నాకు ఆస్తి తక్కువ ఉందని చెప్పి వర్తకాలు వచ్చే అలవాటు అందరికీ ఉంది. కాబట్టి నేను కాదండి, ఎవరికైనా నిర్ణయం జరిగింటే వాళ్ళు కోర్టులో తీసుకొచ్చుకుంటే ఎంత భూమి ఇస్తే అంత భూమి ఇస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఇంకా 50 ఎకరాలు ఉంది వాళ్ళది, కాబట్టి వాళ్ళ దాంట్లో కూడా పోవచ్చు. వాళ్ళకి కావాలనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు పాపం. ఎందుకంటే ఎవరికైనా అన్యాయం జరిగింటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి, దాన్ని ఓబే చేసిన మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా నా జీవితంలో కష్టపడి చేసింది తప్ప ఒకరి నుంచి నాకు ఆలనాలు వచ్చేది రావాలని ఇప్పుడు అనుకోను కూడా. ఊరికే నా వ్యక్తిగత పరిస్థితికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీని వెనక కొంతమంది ఉన్నారు, నాకు కూడా అర్థమైంది. ఉండొచ్చు ఎవరైనా. మేము ఎవరికి 1 సెంటు భూమి మాకు మళ్ళా మా పేరుతో మీరు రిజిస్టర్ చేసుకోవాలా, మేము ఫాల్స్ పిటిషన్ చేయాలా, ఫాల్స్ డివిజన్ చేయాలా. నిఖిల్ రెడ్డి దీనికి సంబంధం లేదు. ఒక దాదాపు 86 సెంటు ముద్ర కొన్నాడు. ఆయన దారి ఇస్తేనే మాకు దారి వస్తుంది. మాకుండే దారి అమ్మేశాడు సెంటు ప్రకారం. ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే అక్రమంగా అమ్మాడు, అది రెగ్యులరైజ్ కాలేదు. 26 మంది ఒత్తిడి తెస్తున్నారు, వాళ్ళ డేటా కూడా మాకుంది. వాళ్ళు మా దగ్గరికి వస్తే మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము రిజిస్టర్ చేయలేదప్ప అని చెప్పాము. దీనికంతా కారకుడు ఆయనే. మొత్తం కియా దగ్గర వ్యాపారాలు తగ్గిపోయేదానికి, కియా దగ్గర వ్యవస్థలు నాశనం చేసేదానికి
జేఆర్ దగ్గర చిన్న సమస్యలు రాకుండా పోవడానికి ఒక పెద్ద ఇష్యూ చేసేసాడు దాన్ని. ఎవరైనా 6 మంది కూర్చొని ఎవరికోసం తీసుకుంటే అభ్యంతరం ఉంది. ఇంకొక 5 ఎకరాలు ఎక్కువ అడిగిన ఇస్తాం, ఎందుకంటే మాకేముంది. అంటే ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తే వెళ్తులేకి వస్తాడు. వాళ్ళు టార్గెట్ చేస్తే మీరు రారు, ఎవరెవరు పెట్టించుకోరు. పల్లె రఘునాథ్ రెడ్డి వస్తారు. నేను ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నా అంటే నేను ఆయన హీరో చేయాల్సిన అవసరం నాకు లేదు. అందుకని ఎన్నిసార్లు పెట్టినా తెలుసుకుంటానని చెప్పి ఊరుకోండా. కాబట్టి నిజాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి